అయ్యారు ఈ సినిమాకి? బడ్జెట్ సినిమానే కథ అప్పుడే తెలుసు కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయ్యేటప్పటికి ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి నేను గౌతమ్ కూడా. చేస్తున్న కొద్దీ ఆమెను చెప్పాను కదా మీకు, ఇందా కూడా సెట్స్ వేయలేదు, న్యాచురల్ లొకేషన్లో చేసాం శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా. సో అంతా కొంచెం టైం పట్టింది, షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినాయి అని. సో అనుకోకుండా ఒక 20% జంప్ వచ్చింది అనుకున్న దానికంటే. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఆమె ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని. అంత గ్రాండ్గా అవన్నీ ఉంటాయి. సో కొన్ని తప్పవు కదండి, మనం అనుకుని ప్లాన్ చేసింది దిగిన ఏది లైఫ్లో అవ్వదు కదా, అలానే ఇది అంతే. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలరు కొంచెం ముందే రిలీజ్ చేసి ఉంటే బెటర్ అయ్యేదేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక. అంటే ఆడియన్స్ నుంచి విజయ్ గారి ఫ్యాన్స్ అంతా తిడుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని. విజయ్ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుందని. అంటే 24 సార్ సినిమా రిలీజ్ ఉంది కదా, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరు. సో అది అయిపోయే రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్. ఆ రిలీజ్కి ముందు కళ్యాణ్ గారి ఈవెంట్ సినిమా రిలీజ్కి ముందు వాళ్ళ కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అందుకని కొంచెం డిలే అయినాయి అన్నీ. వంశీ గారు సార్, మొదట్లో గౌతమ్ తిన్ననూరు గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు. ఇది ఆ కథేనా లేకపోతే ఇది వేరే కథే సార్ గౌతమ్ గారిది? వంశీ గారు హాయ్ సార్. విజయ్ గారు సార్, ఇప్పటి వరకు మీరు బిగ్గెస్ట్ సక్సెస్ చూశారు, బిగ్గెస్ట్ ఫెయిల్యూస్ చూశారు. ఎత్తుకోటే అర్జున్ రెడ్డి లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎత్తుకున్నారు. సో దాని తర్వాత కొన్ని ఫెయిల్యూస్ చూశారు. అంటే ఈ సినిమా విషయంలో అంటే ప్రతి సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని మనం ఖచ్చితంగా మీరు సినిమా చేస్తారు, సక్సెస్ కావాలని చేస్తారు. కానీ ప్రతి సినిమా విషయంలో ఇది ఎరగొడుతుంది, బాగుంటుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కామనే డెఫినెట్గా. ఈ సినిమా విషయంలో లేదు ఇది ఖచ్చితంగా కొడుతున్నాం అనిపించిన ఎమోషన్ ఏంటి? మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు ఈ సినిమాకి? సినిమా అంటే ఇప్పుడు ఈ రిలీజ్ ముందు అంటుండ్రా ఆర్ జనరలీ సినిమాకి ఎప్పుడు కనెక్ట్ అయ్యా అని అంటుండ్రా? ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్, ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనకు రేపటి వరకు తెలియదు, ఆర్ ఈరోజు రాత్రి వరకు తెలియదు. ఖచ్చితంగా